హాయ్ అండి, వెల్కమ్ టు నీవీ ట్రెండ్. ఈరోజు మనం సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో 1 గ్లాస్ బియ్యం పిండి వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అందులో కొద్దిగా కలమాకు వేసుకోవాలి. దాని తర్వాత నానబెట్టిన శనగపప్పు నేను ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. మీకు వీలైతే ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. దాని తర్వాత పిండిని బాగా వాటర్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చిన తర్వాత పిండి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకుందాము. కడాయికి ఆయిల్ అప్లై చేసి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం సన్నగా స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత దానికి హోల్స్ పెట్టాలి ఉడకడానికి అనేసి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ పైన పెట్టుకోవాలి. కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం సైడ్స్ కూడా కడాయి అంతా తిప్పుతూ సైడ్స్ అన్నీ కాల్చుకోవాలి. అది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఇంకొక సైడ్ తిప్పుకుందాము. సర్వపిండిని ఇంకొక సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా నేను దోశ ప్యాన్ మీద పెడుతున్నాను సర్వపిండి. ఇదైతే దీన్ని స్ప్రెడ్ చేయడానికి బాగుంటుంది. దీని మీద కూడా ఒక సర్వపిండి పెట్టుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సర్వపిండి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.